అందులో ఏంటమ్మా పెట్టారు? అవేంటి? ఓ పొట్టు చూడొచ్చా? వచ్చి రావచ్చమ్మా? నేను ఎప్పుడు చూడలేదు, చూడాలనిపించింది చాలా. ఇదేంటండి? పెసరపట్టు. ఇది ఎక్కడి నుంచి దొరుకుతుంది? షాప్ నుంచి తెస్తారు. మనుషులు తినకూడదా ఇది? మనుషులు తినరు. మనుషులు తిన్న దాంట్లో పప్పు మనం తింటాం, దాని మీద పొట్టు అవి తింటాయి. పొట్టు ఇలా వస్తుందా? ఇదే అసలు ఎక్కువ బలం కదా, పొట్టుకే బలం ఎక్కువ. అడుగునే గోధుమ పొట్టు ఉండేది. అబ్బా ఎంత బాగా 3 రకాలు ఇలా కలిపి చేస్తారు. 3 రకాలు ఏంటేంటి కలుస్తాయి? మినపప్పు, పెసరపట్టు బలం. మళ్ళీ దాన్ని నూకలు అన్నం వండుతాం మళ్ళీ అది కొండ. మీరు అమ్మలాగే చూసుకుంటున్నారు వాటిని? అమ్మకంటే ఎక్కువే చూడాలి. పశువులు కదా, గోమాతలు. ఎంత పుణ్యం నిజంగా. ఎన్నేళ్ళ నుంచి చూస్తున్నాను మిమ్మల్ని. ఇప్పటి నుంచి అనుకుంటున్నాను వచ్చి ఒకసారి చూద్దామని. మీ పేరు కూడా అడగలేదండి ఇప్పుడు. మీ పేరు? సూరమ్మ. తెలుసు కానీ మర్చిపోయారు. అప్పుడు పారిపోతున్నప్పుడు తెలిసేవాళ్ళు కదా. సూరమ్మ నాకు గుర్తులేదు. పెసర, మినువులు, ఇంకా గోధుమలు. ఇది ఉడికిస్తారా? ఇది ఉడికండి. ఇది పచ్చిది వేసేద్దాం. అది ఉడికిస్తాం. ఇక్కడ పెట్టారేంటి? అది ఉడికించారా అప్పుడే? అది ఉడికిస్తాం. అది పాడైపోదా? మీరు అలా నీటిలో ఉంచితే అది పాడవదా? పాడైపోదా అది ఎలా ఉంచారు? ఒక పూటకే. అంత బాగా పెట్టారమ్మా. పెట్టారా? మరి వాటిని ఎలా పిలుస్తారు? మన దాన్ని మనం తెలుసుకొని దానాలు పెట్టి తీసుకోవడం, పాలు తీసుకోవడమే. అంతే పట్టుకెళ్తారు. అవి 3 బాగా కలిసే వరకు అలా కలుపుతారు కదా. తౌడు అంటారు. ఇదేనేంటమ్మా? ఇది కాదా? అది వేరు. అది మనం తినే బియ్యం తౌడు వస్తుంది. బియ్యం తౌడు. ఓకే. ధాన్యం ఉంటాయి కదా, ధాన్యం ఆడితే బియ్యం వస్తాయి. బియ్యం తర్వాత చిన్న నూకలు వస్తాయి. నూకల తర్వాత పెద్ద బియ్యం వస్తాయి. పెద్ద బియ్యం మనకి. చిన్న నూక నాటిదేమో ఇవి పశువులు. థ్యాంక్స్ అమ్మా. నేను ఎప్పటి నుంచి ఎప్పుడు చూడలేదు, ఇన్నేళ్ళ నుంచి. అవునా? మీ అబ్బాయా? చిన్నవాడు. చిన్నవాళ్ళు పిల్లలు, వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అప్పుడు. చిన్నవాడు పిల్లలు 2 పాప బాబు. ఓహో. పెద్దవాడి పిల్లలు కొంచెం పెద్దోళ్ళు. వీరికి 8వ సంవత్సరం పాప వచ్చింది. 2 సంవత్సరాలు వెళ్ళిపోయి 3వ సంవత్సరం వచ్చి 2 నెలలు అవుతుంది బాబు. మీరు ఇద్దరు కలిసి చేస్తున్నారు ఒకే పని. మంచిదమ్మా, చాలా థ్యాంక్స్. మీ ఫోటో పంపిస్తాను. రెండేనా? ఓహో. అంత అది ఇంకా చిన్న దూడ కదా. అది గేదె దూడ ఒకటి. అది నల్లగున్నది గేదె దూడ. ఓహో, గేదె దూడ. నాకుతుంది కదా. అది ఆవు దూడ. గేదెలు కూడా ఉన్నాయా? 3 గేదెలు, 3 ఆవులా? 4 ఆవులు. ఎంత శుభ్రంగా స్నానం కూడా చేయిస్తారేమో రోజు. స్నానాలంటే ఆవులు. అవునా? గేదెలకేనా? ఆవులకి ఎప్పుడు చేయించరా స్నానాలు? అవి మరీ ఎక్కువ బురద అయిపోతాయి.
మీరు లోపల ఎక్కడ పెడతారమ్మా, చూపిస్తారా నాకు ఒకసారి? లోపల ఏటి లేదమ్మా, ఆవులు లోపల ఏటి లేదు. కాదు లేదా, మరి రాత్రి అంతా బయటే ఉంటాయా? చలి మీద బయటనే ఉండదు, మంచుకు అలాగే ఉంచుతారా? మంచిగానే ఎండైనా వర్షమైనా ఉండగలవు కదా జంతువులు. నేను ఇంకా ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు లోపలికి? ప్లేస్ లేదు, ప్లేస్ లేదమ్మా. ఇదేం చేస్తావమ్మా ఇప్పుడు? దానం వేసేసి నీరు పోసి కొంచెం ఉప్పు వేసి కలిపేసి పెడతాం. ఉప్పు వేసి పెడతారా? ఉప్పు పెట్టచ్చా?